Right. Okay. Today we are discussing about the active voice and passive voice in English grammar. So active voice and passive voice ante voice depends upon the verb. So voice ni verb మీద depend అవుతుంది. So without verb we can't speak and we can't write. సో వెర్బ్ని మనకి ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ అని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. మళ్ళీ ట్రాన్సిటివ్ని 2 టైప్స్ కింద డివైడ్ చేస్తే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇంట్రాన్సిటివ్ని మనం చేంజ్ చేయలేం బికాస్ దోస్ కంటైన్స్ యూనివర్సల్ ట్రూత్స్. సో ఇంట్రాన్సిటివ్ని మనం చేంజ్ చేయలేం కాబట్టి ట్రాన్సిటివ్లో ఇచ్చిన 2 డిఫరెంట్ టైప్స్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో ఈజీ. ఓకే. సో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనకి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూడండి. హీ డ్రైవ్స్ ఏ కార్. సో హీ ఈజ్ ద సబ్జెక్ట్, డ్రైవ్స్ ఈజ్ ద వెర్బ్ అండ్ ఏ కార్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో SVO. సో దిస్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్, యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్. సో దీన్ని ఇచ్చిన సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి. సో ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసే ముందు మనం ఫస్ట్ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. సో హీ డ్రైవ్స్ ఏ కార్. హీ డ్రైవ్స్ ఏ కార్లో డ్రైవ్స్ అనేది ప్రెజెంట్ టెన్స్. ఓకే, డ్రైవ్స్ అనేది ప్రెజెంట్ టెన్స్ కదా. సో ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం యాజ్ యూజువల్గా ఏం రాస్తామంటే ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం. ఏ కార్ ఆబ్జెక్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఏ కార్ ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఏ కార్ అనేది సింగులర్. ఓకే, సో ప్రెజెంట్ అండ్ సింగులర్. ఏ కార్ ఈజ్ నెక్స్ట్ వెర్బ్ ఎప్పుడు ప్యాసివ్ ఫామ్లో రాసేటప్పుడు V3నే ఉండాలి. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. సో ఏ కార్ ఈజ్ డ్రివెన్ బై హిమ్. అర్థమవుతుందా? సో ఈజీ. ఏంటి స్ట్రక్చరు? ఆబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్. అంటే మెయిన్ వెర్బ్ V3లో ఉండాలి. నెక్స్ట్ బై ఉండాలి. నెక్స్ట్ సబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్యాసివ్ వాయిస్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్కి SVO వస్తుంది. ఇందులో మనం అయితే వచ్చేసి ఆబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు, బై, సబ్జెక్ట్. నెక్స్ట్ ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సెకండ్ వన్ పాస్ట్ టెన్స్లో ఉంది. హీ డ్రోవ్ ఏ కార్. సో దిస్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్. దీన్ని మనం వచ్చేసి ప్యాసివ్ ఫామ్లో మార్చాలి. రైట్. సో ప్యాసివ్ ఫామ్లో మార్చేటప్పుడు ఏ కార్ ఆబ్జెక్ట్ రాసేసాం. తర్వాత ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ రాయాలంటే ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. సో డ్రోవ్ ఈజ్ ద V2. సో పాస్ట్ టెన్స్. సో ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ సింగులర్లో ఉంది. సో ఇక్కడ వజ్ వస్తుంది. అదే కార్స్ ఉంటే వర్ వస్తుంది పాస్ట్ టెన్స్ అయితే. అదే ప్రెజెంట్ టెన్స్లో కార్స్ ఉందంటే R వస్తుంది. ఓకే. ఏ కార్ వాజ్, డ్రోవ్కి V3 ఫామ్ ఏంటంటే డ్రివెన్. ఆల్వేస్ రైట్ V3 ఇన్ ప్యాసివ్ వాయిస్. ఏ కార్ వాజ్ డ్రివెన్ బై హిమ్. ఇదే ప్యాసివ్ వాయిస్. సో నెక్స్ట్ కంటిన్యూస్ ఫామ్ చూడండి. యాక్టివ్ వాయిస్లో మనకి కంటిన్యూస్ ఫామ్ ఇచ్చినప్పుడు హీ ఈజ్ డ్రైవింగ్ ఏ కార్. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం ఏ కార్. సో ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో కార్ అనేది సింగులర్. ఏ కార్ ఈజ్. సో ఇక్కడ మాత్రం వచ్చేసి ఇంగ్ ఫామ్ ఉంది, కంటిన్యూస్ టెన్స్. సో డ్రైవింగ్కి మనం V3 రాయాలంటే డెఫినెట్గా మనం బీయింగ్ హెల్ప్ తీసుకోవాలి. ఏ కార్ ఈజ్ బీయింగ్. సో నెక్స్ట్ యాజ్ యూజువల్ డ్రివెన్ బై హిమ్. దిస్ ఈజ్ ద ప్యాసివ్ వాయిస్. దిస్ ఈజ్ ద ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ది కంటిన్యూస్ టెన్స్. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. హీ హ్యాస్ డ్రివెన్ ఏ కార్. దిస్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన సెంటెన్స్ ఏంటంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్. హీ హ్యాస్ డ్రివెన్ ఏ కార్. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తాం. ఏ కార్. చూడండి, ఏ కార్ తర్వాత ఇక్కడ హెల్పింగ్ వెర్బు హ్యాస్ బీన్ డ్రివెన్ బై హిమ్. ఓకే. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రెజెంట్.
సెకండ్ వన్ పాస్ట్, థర్డ్ వన్ కంటిన్యూ, ఫోర్త్ వన్ పర్ఫెక్ట్. సో ఈ టైప్లో ఇస్తే ఇలా రాయాలి. ఓకే, ఏ కార్ హ్యాస్ బీన్, హ్యాస్ ఇస్తే, హ్యాడ్ ఇచ్చిన హ్యాడ్ బీన్, హ్యావ్ ఇచ్చిన హ్యావ్ బీన్, ఏది ఇస్తే ఆ హెల్పింగ్ వేర్ పక్కన బీన్ యూస్ చేసి V3 రాస్తాం. ఇక్కడ బీయింగ్ తీసుకుంటాం. V3 అనేది కామన్. మీరు ఫస్ట్ నుంచి 4 సెంటెన్స్ చూడండి, ప్రతి దాంట్లో మనం V3 రాసాం. ప్యాసివ్ ఫామ్లో ఎక్కువ V3నే రాయాలి. ఓకే ఓకే. సో ఇప్పటివరకు మనం నార్మల్ సెంటెన్సెస్ ఇచ్చి దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. సో ఇప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఈజ్తో కానీ, యామ్తో కానీ, డూతో కానీ, డస్తో కానీ, ఆర్తో కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఈజ్ హీ రైటింగ్ ఏ లెటర్. సో ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్స్, ఇది క్వశ్చన్స్ టైప్ అనమాట. సో ఈజ్ హీ రైటింగ్ ఏ లెటర్ అని ఉంది. సో మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా అంటే క్వశ్చన్ ఫామ్లో ఇచ్చినా, నార్మల్ సెంటెన్స్ ఇచ్చి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇచ్చినా మీకు సేమ్ థింగ్, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీరు సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు అది యాక్చువల్గా ఇది యాక్టివ్ వాయిసే, ఇవి ఇచ్చినవన్నీ మీకు యాక్టివ్ వాయిసే. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. ఇవన్నీ యాక్టివ్ వాయిసే. క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం స్మాల్ చేంజెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఈజ్ హీ రైటింగ్ ఏ లెటర్. సో ఈజ్ హీ రైటింగ్లోనే మీకు ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉందని తెలుస్తుంది. ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్, అవునా? సో ఈజ్ హీ రైటింగ్ ఏ లెటర్ని ఇప్పుడు మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. సో ప్యాసివ్ ఫామ్లో మార్చేటప్పుడు సో ఈజ్ అనేది కామన్, ఈజ్ అనేది కామన్. ఈజ్ ఏ లెటర్, ఈజ్ రాసేసాం. ఈజ్ ఎందుకు రాసామంటే ఏ లెటర్ అనేది సింగులర్, అందుకే రాసాం. సెకండ్ వన్ కూడా చూడండి, సెకండ్ వన్లో మీకు క్లారిటీ వస్తుంది. ఈజ్ ఏ లెటర్ రైటింగ్ అని ఉంది అంటే మనం బీయింగ్ హెల్ప్ తీసుకుంటాం. బీయింగ్ రిటన్ బై హిమ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆన్సర్. ఈజ్ ఏ లెటర్ బీయింగ్ రిటన్ బై హిమ్, ఇది కూడా క్వశ్చన్. సో ప్యాసివ్ ఫామ్ అది. సో ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్లో యామ్ ఐ క్యాచింగ్ ద థీఫ్. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, ఈజీ రైటింగ్ ఏ లెటర్. సో అది ఇదే ప్రెజెంట్ టెన్సే, ఇది ప్రెజెంట్ టెన్సే. ఈజ్, యామ్, ఆర్. మీకు ఈజ్ ఇచ్చినా, యామ్ ఇచ్చినా, ఆర్ ఇచ్చినా, సో దోస్ ఆర్ బిలాంగ్స్ టు ది ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది. సో యామ్ ఐ క్యాచింగ్ ద థీఫ్. థీఫ్ అనేది ఒకటే కాబట్టి ఇక్కడ ఏ లెటర్ అండి కాబట్టి ఈజే తీసుకున్నాం. ఇక్కడ థీఫ్ కూడా సింగులరే, సో ఈజే వస్తుంది. ఈజ్ ద థీఫ్, ఇది ఆబ్జెక్ట్ కదా, ఇది వెర్బు. ఈజ్ ద థీఫ్, ఈజ్ ద థీఫ్. క్యాచింగ్ అని ఉంది, ఇన్ఫార్మ్స్ ఉన్నాయి, క్యాచింగ్, రైటింగ్. సో బీయింగ్, క్యాచ్, కాట్, CAUGHT, కాట్ V3, కాట్ బై, ఐ చేంజెస్ ఇంటూ మీ, బై మీ. సో ఇక్కడ చూడండి, ఈజ్ ద థీఫ్ బీయింగ్ కాట్ బై మీ. మరి ఇక్కడ యామ్ ఐ క్యాచింగ్ ద థీఫ్ అన్నాం. సో ఇది ఏమి ఇచ్చినా మీకు చెప్పాను కదా, వెర్బ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు డూ డస్తో చూద్దాం. చూడండి, డస్ హీ నీడ్ ఎ పెన్. మీకు ఇప్పుడు నేను రాసినవన్నీ ప్రెజెంట్ టెన్సే. డూ కానీ డస్ కానీ, ఒకవేళ డిడ్ ఇస్తే అది పాస్ట్ టెన్స్, అప్పుడు వజ్ వస్తుంది స్టార్టింగ్. ఇప్పుడు డస్ హీ నీడెడ్ ఎ పెన్. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, డస్ హీ నీడెడ్ ఎ పెన్. ఏ పెన్ అనేది సింగులర్ కదా, డస్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో ఇవి మాత్రం మనం తీసుకోం, డూ డజల్ రాయం. ఎప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఈజ్ రాస్తాం, ఆర్ రాస్తాం. యామ్ కూడా, యాము గుర్తుపెట్టుకోండి, యాము, డూ, డజ్ రాయం. ఈ 3 ప్యాసివ్ ఫామ్లో రాయం. ఈ రాస్తే ఈజ్ రాస్తాం, లేకపోతే ఆర్ రాస్తాం. ప్లూరల్ అయితే ఆరు, సింగులర్ అయితే ఈజ్.
అర్థమైందా? ప్రెజెంట్ టెన్స్. సో డస్ హీ నీడ్ ఏ పెన్ అని ఉంది. సో ఇక్కడ ఈజ్ ఏ పెన్, ఈజ్ ఏ పెన్, నీడ్కి V3 నీడెడ్, నీడెడ్ బై హిమ్. ఓకే, సో ఈజ్ ఏ పెన్ నీడెడ్ బై హిమ్. ఫోర్త్ వన్ చూడండి, డూ యూ లైక్ ద రూమ్స్. సో ఇక్కడ ఏ పెన్ అని ఉంది, డస్ అని ఉంది, ప్రెజెంట్ టెన్స్ అని కాబట్టి సింగులర్ రాసాం. ఇప్పుడు డూ ఉంది, రూమ్స్ అని ఉంది. సో ఇప్పుడు సింగులరా ప్లూరల్ వస్తుందా? రూమ్స్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్. సో ఇక్కడ ఆర్ అని వస్తుంది. మనం గుర్తుపెట్టుకోండి, డూ రాయం, డస్ రాయం, యామ్ రాయం. ఎప్పుడు ప్యాసివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఈజ్ కానీ ఆర్ కానీ రాస్తాం ప్రెజెంట్ టెన్స్లో. ఆర్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏముంది? ఆర్ ద రూమ్స్, ఆర్ ద రూమ్స్ లైక్డ్ బై యూ. యూకి యూఏ వస్తుంది. ఆర్ ద రూమ్స్ లైక్డ్ బై యూ. ఓకే, దిస్ ఈజ్ ద ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఫామ్, రైట్? ఓకే, సో ఇప్పటివరకు మనం నార్మల్ సెంటెన్సెస్ అండ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో ఎస్ఆర్ నో తర్వాత కెన్, షుడ్ అండ్ విల్. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం వాటిని మోడల్ వెబ్స్ అంటాం. సో మోడల్ వెబ్స్ ఇచ్చినప్పుడు ఇవి యాక్టివ్ వాయిస్ కదా. సో ఇలాంటి మోడల్ వెబ్స్ ఇచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ చూడండి, కెన్ షీ కంట్రోల్ ద సిచ్యువేషన్. సో కెన్తో స్టార్ట్ అయింది. ఇక్కడ సెకండ్ వన్ షుడ్తో స్టార్ట్ అయింది. సో ఇలా ఇచ్చినప్పుడు చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ మోడల్ వర్బ్ ఏది ఉంటే అది రాసేస్తాం. కెన్ ఉంటే కెన్, షుడ్ ఉంటే షుడ్, ఆర్ విల్ ఉంటే విల్, వుడ్ ఉంటే వుడ్, రైట్? మే ఉన్నా మేతోనే స్టార్ట్ చేస్తాం, మైట్ ఉన్నా మైట్తోనే రాస్తాం. సో కెన్, నెక్స్ట్ సేమ్, కెన్ ద సిచ్యువేషన్, కెన్ ద సిచ్యువేషన్, కెన్ ద సిచ్యువేషన్ ఆబ్జెక్ట్ రాసాం కదా. దీని తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత బీ కంట్రోల్డ్, V3 కదా, కంట్రోల్డ్ బై హెర్. ఓకే, కెన్ ద సిచ్యువేషన్ బీ రాస్తాం. హెల్పింగ్ మోడల్ వెబ్స్ చూసేటప్పుడు బీ రాస్తాం. బీ కంట్రోల్డ్ బై హెర్. అర్థమవుతుందా? కెన్ ద సిచ్యువేషన్ బీ కంట్రోల్డ్ బై హెర్. సో సెకండ్ వన్ చూడండి, షుడ్ హీ కట్ ద వుడ్, షుడ్ హీ కట్ ద వుడ్. సో ఇప్పుడు మోడల్ వెబ్స్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ యాజ్ ఇట్ ఈజ్, షుడ్ యాజ్ ఇట్ ఈజ్ షుడ్గానే రాసాం. ఇప్పుడు ద వుడ్, షుడ్ ద వుడ్. సో మోడల్ వెబ్స్ రాసేసాం, ఆబ్జెక్ట్ రాసేసాం. తర్వాత ద వుడ్ బి, కట్కి V3 ఏమొస్తుంది? V1 V2 V3 సేమ్. సో కట్టే రాస్తాం. కట్, షుడ్ ద వుడ్ బి కట్ బై హిమ్. అర్థమైందా? సో మోడల్ వెబ్స్ ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఏది ఇస్తే అది రాస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం. తర్వాత ఇక్కడ బి అనేది ఈ ఫామ్ని యూజ్ చేస్తాం. బి తర్వాత V3, తర్వాత బై ఫామ్ రాస్తాం. తర్వాత సబ్జెక్ట్ని చేంజ్ చేస్తాం. హీ ఉంటే హీ, షీ అదే హీ ఉంటే హిమ్, షీ ఉంటే హెర్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ రెండు మోడల్ వెబ్స్. సో మోడల్, నెక్స్ట్వి WH క్వశ్చన్స్. సో ఇలా WH క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేయాలి? ఇక్కడ చూడండి, వై డూ యూ రైట్ ఏ లెటర్. సో మీకు మోడల్ వెబ్స్ ఇచ్చిన, WH క్వశ్చన్స్ ఇచ్చిన, ఒక్క హూ తప్ప వై కానీ, వెన్ కానీ, వేర్ కానీ, వాట్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా ఫస్ట్ ఇదే రాస్తాం, వై రాస్తాం. వెన్ ఇస్తే వెన్నే రాస్తాం, ఒక్క ఎక్సెప్ట్ హూ తప్ప. ఓకే, హూకి చెప్తాను. వై కానీ, వెన్ కానీ, వేర్ కానీ, వాట్ కానీ ఇచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే రాసేస్తాం. ఇది రాసిన తర్వాత
వై డూ యూ రైట్ ఏ లెటర్? డూ అంటే మనం చెప్పుకున్నాం ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ ఏ లెటర్ సింగులర్, హెల్పింగ్ వర్బ్ ఈజ్. వై ఈజ్ ఏ లెటర్, వై ఈజ్ ఏ లెటర్ రైట్ written by యూకి యూనే. ఓకే, క్వశ్చన్స్ ఇచ్చిన ఇప్పుడు మీకు హెల్పింగ్ అస్ ఇచ్చినప్పుడు ఇలాంటి మోడల్ వెబ్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఏంటంటే ఫస్ట్ దీంతోనే రాస్తాం, ఇక్కడ బి ఒకటే యూజ్ చేస్తాం. ఇలా ఇచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. వై చూడండి, వై యాజ్ ఇట్ ఈజ్ వై రాసేసాం. ఇక్కడ డూ యూ రైట్ ఏ లెటర్ ప్రెజెంట్ టెన్స్ కదా, ప్రెజెంట్ టెన్స్ సింగులర్ ఈజ్ రాసాం. వై తర్వాత ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత ఆబ్జెక్ట్కి వెళ్ళాలి, తర్వాత మెయిన్ వెర్బ్, తర్వాత బై, తర్వాత సబ్జెక్ట్. సో ఇప్పుడు ఇది చూడండి, వెన్ విల్ యూ రిటర్న్ మై పెన్? సో వెన్ యాజ్ ఇట్ ఈజ్. వెన్ తర్వాత ఇక్కడ చూడండి విల్ ఉంది, ఇక్కడ డూ కానీ డస్ కానీ ఉంటే ఈజ్ వస్తుంది. అది డిడ్ ఉందనుకోండి డూ ప్లేస్లో ఇక్కడ వజ్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ డూ కానీ డస్ కానీ ఉంటే ఇక్కడ ఈజ్ వస్తుంది. అదే డిడ్ ఉంటే వై డిడ్ యూ రైట్ ఏ లెటర్ అంటే వై వాజ్ ఏ లెటర్ రిటర్న్ బై యూ. అర్థమైందా? వై డస్ యూ రైట్ ఏ లెటర్ అన్నాం అనుకోండి, వై ఈజ్ ఏ లెటర్ రిటర్న్ బై యూ. ఒక్క డిడ్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వజ్ వస్తుంది. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి, వెన్ విల్ యూ రిటర్న్ మై పెన్? సో వెన్ అనేది రాసేసాం, కాకపోతే ఇక్కడ విల్ ఉంది. ఇది మోడల్ వెబ్స్, ఇవి కూడా వెబ్సే, హెల్పింగ్ వెబ్సే. సో విల్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ చూడండి, కెన్ వచ్చినప్పుడు బీ యూజ్ చేసాం. కెన్కి బీ, షుడ్కి బీ. సో విల్ వచ్చినప్పుడు బీనే. ఇక్కడ ఇందులో ఈజ్, యామ్లు అలాంటివి ఉండవు. విల్లు, షల్లు ఇలాంటి క్వశ్చన్స్తో WH క్వశ్చన్స్తో యూజ్ చేసినప్పుడు బి వస్తుంది. ఇప్పుడు వెన్ మై పెన్ ఉంది, ఇప్పుడు ఎలా రాస్తాం? వెన్ విల్ యూ రిటర్న్ మై పెన్ అని ఇచ్చాడు. సో వెన్ రాసేసాం. వెన్ తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం. ఫస్ట్ వెన్ when will be written my pen by you. ఓకే, సో ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ హూ సాల్వ్డ్ దట్ ప్రాబ్లమ్. హూ సాల్వ్డ్ అంటే ఇది కూడా WH అని, కాకపోతే హూ ఇచ్చినప్పుడు బై హూమ్తో స్టార్ట్ చేస్తాం. మీకు WHOతో ఎప్పుడు ఇచ్చినా సరే బై హూమ్ అనే స్టార్ట్ అవుతుంది. బైని స్టార్టింగ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ రాస్తాం, బై హూమ్. సో ఇక్కడ బై హూమ్, ఓకే, బై హూమ్ రాసాం కదా. బై హూమ్, హూ సాల్వ్డ్. సాల్వ్డ్ అంటే ఇక్కడ V2లో ఉంది. బై హూమ్ వాజ్ సాల్వ్డ్ దట్ ప్రాబ్లం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, WH క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టార్టింగ్ అదే రాసేస్తాం. WH అంటే వై, వెన్, వేరు, వాట్. సో అవి ఇచ్చినప్పుడు మీకు డూ కానీ డిడ్ కానీ ఇస్తే ప్రాబ్లం లేదు, ఏదైనా ప్రాబ్లం లేదు. కాకపోతే అది డూ డస్ అయితే ఈజ్ రాస్తాం, డిడ్ అయితే వజ్ రాస్తాం. ఇలా విల్ ఇచ్చినప్పుడు మాత్రం విల్ బీ, కెన్ ఇస్తే కెన్ బీ, షల్ ఇస్తే షల్ బీ, వుడ్ ఇస్తే వుడ్ బీ. అర్థమవుతుందా? సో దానికి బీ యాడ్ చేసి రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే. సో ఒక్క హూ ఇచ్చినప్పుడు మాత్రం బై హూమ్తో స్టార్ట్ చేస్తాం. హూ సాల్వ్డ్ దట్ ప్రాబ్లం, బై హూమ్ వాజ్ సాల్వ్డ్ దట్ ప్రాబ్లం. ఇది అంతా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాస్తాం. బై హూమ్.
ఇక్కడ హూ సాల్వ్డ్ దట్ ప్రాబ్లం అంటే క్వశ్చన్ ఏంటి మనకి తెలుగులో, ఎవరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఇదేంటి, ఎవరి చేత ఆ ప్రాబ్లం సాల్వ్ చేయబడుతుంది. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బట్ స్మాల్ డిఫరెన్స్. బై హూమ్ వాజ్ సాల్వ్డ్ దట్ ప్రాబ్లం, ఎవరి చేత ఆ ప్రాబ్లం సాల్వ్ చేయబడుతుంది. ఎవరి చేత అని రాయాలి కాబట్టి బై హూమ్ అని రాస్తాం. బై హూమ్ వాజ్ సాల్వ్డ్ దట్ ప్రాబ్లం. అర్థమవుతుందా? హూ ఇచ్చినప్పుడు మాత్రమే బై హూమ్తో స్టార్ట్ చేస్తాం. మీకు క్వశ్చన్ అడిగినప్పుడు హూతో స్టార్ట్ చేశారంటే బై హూమ్, స్టార్టింగే బై హూమ్. బై హూమ్ మీకు అప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుందో ఇక్కడ వెర్బ్ మీద, ఇచ్చిన మెయిన్ వెర్బ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సాల్వ్డ్ అని ఉంది, V2 కాబట్టి వాజ్ రాస్తాం. సాల్వ్ అని ఉంటే ఈజ్ రాస్తాం. రిమైనింగ్ అంతా సేమ్, రిమైనింగ్ అంతా V3 కామనే. ఇక్కడ సాల్వ్ అని ఇస్తే ఇక్కడ సాల్వ్డ్ అనే రాయాలి. ఇక్కడ సాల్వ్ అని ఇస్తే ఈజ్ రాసి సాల్వ్డ్ అనే రాస్తాం. అర్థమవుతుందా? V3 మాత్రం ఎప్పుడు V3లోనే ఉండాలి ప్యాసివ్ ఫామ్లో. హెల్పింగ్ వెర్బ్స్ మాత్రం ఈ మెయిన్ వెర్బ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్ లేకుండా రాస్తే దెర్ ఈజ్ నో మీనింగ్, దానికి మీనింగే ఉండదు. ఓకే, దిస్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో ఇందులోనే మీకు ఏంటంటే కమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, షట్ ద డోర్ అన్నాం. షట్ ద డోర్ ఇలా ఇచ్చి మిమ్మల్ని, ఇది యాక్టివ్ వాయిస్, దీన్ని మిమ్మల్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయమంటాడు. షట్ ద డోర్, ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, స్విచ్ ఆఫ్ ద లైట్స్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ, ఇలాంటివి చాలా ఈజీ. కమాండ్ ఆర్ రిక్వెస్ట్. ఫస్ట్ లెట్ యాడ్ చేస్తారంటే లెట్ ద డోర్, లెట్ యాడ్ చేసి ఆబ్జెక్ట్ రాస్తాం. లెట్ ద డోర్ బీ షట్. సో ఇక్కడ చూడండి, నేను ఇంకొక క్వశ్చన్ రాస్తున్నాను, లాస్ట్ వన్. ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నాం. గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు చూడండి, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి. షట్ ద డోర్, క్లోజ్ ద డోర్, ఓపెన్ ద విండో. మళ్ళీ రాస్తాను, అది ఓపెన్ ద విండో రాస్తాను. ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇలా ఇచ్చినప్పుడు కూడా బీ ఫార్మ్స్ రాస్తాం. లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ బీ గివ్, గేవ్, గివెన్, గివెన్, అంతే. ఓకే, లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ బీ గివెన్. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఓపెన్ ద విండో అన్నాను అనుకోండి. ఓపెన్ ద విండో, ఇది యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు. ఓపెన్ ద విండో, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలి. మీరు లెట్ యాడ్ చేయడమే. లెట్ యాడ్ చేసి ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. లెట్ ద విండో ఉంది కదా, లెట్ రాసి ఫస్ట్ లెట్ ద విండో, తర్వాత బీ రాసి దీనికి V3 ఫామ్ రాయడమే. ఓపెన్కి ఓపెన్డ్. అర్థమవుతుందా? షట్ ద డోర్, లెట్ ద డోర్ బి షట్. ఓపెన్ ద విండో, లెట్ ద విండో బి ఓపెన్. ఓకే, దిస్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్ అండ్ passive voice in English grammar. Okay, I hope you understand. Thank you.